యమలోకం ఇది నరకం. ఇక్కడ పాపమే రాజ్యమేలుతుంది. ఎటు చూసినా చీకటే, భయంకరమైన శిక్షలు. మనం చేస్తున్న ప్రతి తప్పుకు ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అనే థీమ్తో ఏర్పాటు చేసింది ఈ యమలోకం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, మాట్లాడే సాయిబాబా అలాగే ఒక తల్లి బిడ్డకు ప్రసవం ఇచ్చినప్పుడు ఎంత నరకయాతన అనుభవిస్తోంది, ఒక పునర్జన్మ లెక్క. అలాంటి కాన్సెప్ట్ని కూడా రోబోటిక్ థీమ్తో తయారు చేసి ఎంతో మందికి ఒక గొప్ప నాలెడ్జ్ ఇచ్చి ఆకట్టుకున్న రవిచంద్ర గారి క్రియేషనే ఈ యమలోకం. సో యమలోకంలో చూస్తున్నారుగా, యముడు చిత్రగుప్తుడు ఇక్కడ వాళ్ళ పాపాల చిట్టాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అనేక రకాల మనుషులు, అంటే అన్ని రంగాల వాళ్ళు, సాధారణ ప్రజానికం కావచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఎన్నో రోబోటిక్ థీమ్తో తయారు చేసినటువంటి మనుషుల విగ్రహాలు కూడా కనపడుతున్నాయి. ఇవన్నీ ఏంటి అంటే రవిచంద్ర గారి మాటల్లోనే విందాం. ఇప్పటి వరకు ఎన్నో కాన్సెప్ట్లు చేశాను మేడం. ఈసారి ఎక్స్క్లూజివ్గా ఒక యూనిక్ థాట్తో ప్రజల్లో నేను చేసే పని, నా క్రియేషన్ అనేది ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈ యమలోకాన్ని చేసి ఇందులో నరకం స్వర్గం థీమ్ పెట్టామంటున్నారు. సో ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం. రవిచంద్ర గారు, ఒక్కసారి అలా వెళ్తే అమ్మ బాబోయ్ ఇంత భయంకరంగా ఉంటుందా నరకం అని అనిపించింది. సినిమాల్లో చూసినప్పుడు వేరు, అదంతా హీరోలు హీరోయిన్స్ వాళ్ళతో చేసినటువంటి క్యారెక్టర్స్ అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రతి థీమ్, ప్రతి శిక్షకు సంబంధించినటువంటి ఆ థీమ్ భయపెట్టేస్తోంది. ఇంత భయంకరంగా ఉంటుందా, ఇంత చీకటిగా ఉంటుందా, ఇది ఒక వింత భయంకరమైన లోకం అనిపిస్తోంది. ఏంటి అసలు ఏం భయపెట్టాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని? అంటే ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఈ పండగకి ఇలా ఒక యమలోకం అనే కాన్సెప్ట్తోని ఒక చేద్దామని ఒక ఉద్దేశంతో ప్లాన్ చేసా. ఇది యమగోళ, యమదొంగ సినిమాలు చాలా వచ్చాయి కదా. నాకు అనిపించింది ఒక కాన్సెప్ట్ చేస్తే ఇలాగ బాగుంటుంది, ప్రజలకి అందరికీ కాస్త చేరువుగా ఉంటుంది, మనం కూడా కొంత ఏదైనా సరే మన వర్క్ అది చూపించడానికి బాగుంటుందని అనిపించింది అనమాట. ఈ కాన్సెప్ట్ని ఒక 8 monthsగా ప్రిపేర్ చేసి ఇదంతా రెడీ చేసాం. ఇక్కడికి వచ్చేకంత హ్యూజ్గా మనకి దొరకడంతో కాస్త లక్కీగా ఫీల్ అయ్యి దీనిలో మొత్తం సభ అంతా నీట్గా రెడీ చేసామన్నమాట. ఇంకా పాపాలవి కూడా మొత్తం అంతా గరుడ పురాణం ఈ సబ్జెక్ట్ నుంచి మొత్తం కలెక్ట్ చేసుకున్నాం అంతా. దాని ప్రకారం అందులో ఏమున్నాయో అదే పేర్లతో వాటికే శిక్షలంతా ప్రిపేర్ చేసామంట. సో మొత్తం ఈ స్పేసియస్, ఈ థీమ్, ఈ కాన్సెప్ట్ అంతా ఎలివేట్ చేయడానికి ఎంత స్పేసియస్ తీసుకున్నారు? ఇది 100 into 150 అండి, 60 1600 స్క్వేర్ ఫీట్ ఏరియా. మొత్తం అంతా ఇది ఆక్యుపై చేసిన తర్వాత దీనిలోనే మొత్తం అంతా ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు ఇంకా రాబోతుంది, ఇంకా సౌండ్స్ అన్ని ప్రిపేర్ అయిపోతున్నాయి. మొత్తం అంతా ఇప్పుడు ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి. సో సౌండ్ ఎఫెక్ట్ కూడా అసలు ఇందులోకి వచ్చినాక మనుషులు నిజంగానే మనం ఈ లోకంలో ఉన్నామా, ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని తప్పులు చేసి ఉంటారు, ఎన్ని పాపాలు చేసి ఉంటారు అనేది ఒక రియలైజేషన్ కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే మనం అనేక రకాల మనుషుల్ని చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఈ యమలోకం కాన్సెప్ట్లో 2 థీములు పెట్టారు. నరకం ఎలా ఉంటుంది, చీకటి రాజ్యం అనేది, స్వర్గం ఎలా ఉంటుంది, ఒక అద్భుతమైన ప్రపంచం ఐరావతంతో కూడిందని. మొత్తం ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారు? సుమారుగా 80 విగ్రహాలు ఉంటాయండి. అన్ని కలిపి ఒక సుమారుగా 100 దగ్గర ఉంటాయి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నా కాన్సెప్ట్లో ఏంటంటే ఫస్ట్ సభలో చూపించి మంచి ప్రౌడ్ ఫీలింగ్ అంతా, మన మైథాలజీ ప్రకారం ప్రౌడ్ ఫీలింగ్ చూపిస్తూ, ఆ తర్వాత శిక్షలు చూపెడుతూ కొంత ఫియర్ క్రియేట్ చేసి సడన్గా స్వర్గంలోకి ఎంటర్ అవ్వగానే చాలా కూల్ అయిపోతారు. వెంటనే మైండ్ సెట్ అంతా మారిపోతుంది. అసలు ఎంత మారడమే కాదు, మంచి ఎందుకు చేయాలి అన్నది కూడా అర్థమవుతుంది. అది ఒక్కసారి ఆ కాంట్రాస్ట్ డార్క్ అండ్ లైట్ ఫాలో అయ్యా. ఈ ఫైనల్ గా స్వర్గం చూసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వెళ్ళిపెట్టి ప్లాన్ చేసామంట. యమలోకంలో యముని యొక్క సభ హాల్లో ఉన్నాము. ఒక్కసారి అక్కడికి వెళ్దామండి. పైన
సో యముడు విగ్రహం చూస్తే గనక ఇక్కడ ఆడియో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. యముడు మాట్లాడతాడు. మనందరికీ తెలుసు సినిమా డైలాగ్స్. ఇక్కడ ఎవరక్కడ చిత్రగుప్త ఏమా మనుషులు చేసిన పాపాలు అంటూ ఆయన చెప్పడం, అట్లానే చిత్రగుప్తుడు అక్కడ రికార్డ్ పట్టుకొని రెడీగా ఉండడం. ఆల్రెడీ కొంతమంది జనాలు ఎవరైతే ఇప్పుడు భూలోకంలో తప్పులు చేసి ఈ నరకలోకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి థీమ్ అంతా చూస్తున్నాం. ఇది ఎంత హైట్ అండి యముడు బొమ్మ? ఇది 8 feet అండి. 8 feet స్టాచ్యూ మొత్తం అంతా. చూసారు కదా, ఇలా ఈ యమ సభలో అది ఓకే. ఇప్పుడు ఈ సౌండ్ విన్నారు కదా, ఈ సౌండ్ ప్రకారం అక్కడ మౌత్ సింక్రనైజేషన్ అనమాట. మనకు వచ్చిన ఆడియన్స్కి అతను డైరెక్ట్గా మనకు ఆ సినిమాలో ఉన్నది రియల్గా మనకు కనిపించి డైలాగ్ చెప్తుంటే అదొక బ్యూటిఫుల్ ఫీల్ కలుగుతుంది. చాలా మైథలాజికల్గా ఒక బిలీవబుల్గా ఒక ఫీల్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చిత్రగుప్తుడు రెడీగా ఆ చిట్టాన్ని పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ కొన్ని బొమ్మలు తీసుకున్నారు. ఏంటి వీటి కాన్సెప్ట్ అసలు? ఇక్కడ కొంతమంది ఉన్నారండి. ఒకళ్ళు కాంట్రాక్టర్ సరిగ్గా రోడ్లు వేయకపోవడం, బ్రిడ్జెస్ సరిగ్గా కట్టకపోవడం చేయడం వల్ల చాలా మందికి ప్రజలకి అన్యాయం జరుగుతుంది. అలాంటి విషయం అక్కడ మిలిటరీ ఒకతను పెట్టాం. అతను దేశద్రోహం చేశాడు, అందుకని అతను కూడా దీనిలోకి వచ్చాడు. అక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, ముసలి వాళ్ళు. అత్తగారుగా ఆవిడ సరైన పాత్ర పోషించలేదు, కోడలు చాలా ఇబ్బంది పెట్టారు. నెక్స్ట్ చివరినేమో ఒక డాక్టర్ కరెక్ట్గా అతను హ్యాండిల్ చేయలేదు కొన్ని విషయాలు, అదొకటి చేసాం. ఇలా కొన్ని తన వృత్తిలో తప్పులు చేసి అంటే పేషెంట్ల ప్రాణాలు పోవడానికి కారణాలైన కొంతమందిని సమాజంలో జరిగే కొన్ని విషయాల్ని అక్కడ డిపిక్ట్ చేసాం. మనుషులు చేసిన తప్పులకి శిక్షలు అమలయ్యినప్పుడు ఆ దారి నరకం కూడా ఎంత చీకటిగా ఉంటుందో చెప్పడమే ఈ థీమ్లో. ఈ రూట్ అంతా కూడా చాలా డార్క్గా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా కాస్త భయపడతారని చిన్న లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎలాంటి శిక్షలు అమలు కాబోతున్నాయి ఈ నరక లోకంలో అనేది చూద్దాం రండి. గరుడ పురాణం ప్రకారం ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు అమలు అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వజ్రకంటక శాల్మలి అంటే కామంతో కొట్టుమిట్టాడి ఎంతో మంది మహిళల ప్రాణాలను తీసినటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందంటే ముళ్ళ మీద పడేసి హింసించేటటువంటి శిక్ష ఉంటుంది. వీళ్ళు లైంగికంగా వేధించడం, కామంతో ఎంతో మంది మహిళలను, మైనర్లను, చిన్నపిల్లలను వాళ్ళపై అత్యాచారాలు చేసి హత్యలు చేసిన వాళ్ళకి ఈ శిక్ష అమలవుతుంది అన్నట్టు. ఇదేంటండి? శూకర ముఖం. జంతువుల వల్లే రథం లాగడం, అధికార దుర్వినియోగం చేసేవాళ్ళు. ఒక డాక్టర్గా కానీ, ఒక కాంట్రాక్టర్గా కానీ వాళ్ళ వృత్తిలోనే సరిగ్గా లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత ఆర్జన కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఈ శిక్ష శూకరముఖం. ఇది రంపంతో కొయ్యడం, హత్యలు, సామూహిక హింసలు లాంటివి చేసేవాళ్ళ కోసం అన్నమాట. ఇది చూసారా, చాలా భయంకరమైన దండనం, శూల దండనం. ఇదేంటంటే ఇతరుల శరీరాలపైన ఆశ, అలానే తీవ్రంగా వాళ్ళని గాయపరచడం, అలాంటివి చేసే వాళ్ళకి ఇట్లాంటి శూలాల మీద కూర్చోబెట్టి ఈ శూల దండనం అనేది మనం చూస్తున్నాం. ఇది మరీ భయంకరంగా ఉందండి. ఇది చేదన నరకం, చేతులు కాళ్ళు నరకడం, ఇతరులను వికలాంగులుగా చేసేవాళ్ళని. అది వృత్తిలో కానీ దేనిలో కానీ వాళ్ళు వికలాంగులు అవ్వడానికి కారణం మనమే అయినప్పుడు వాళ్ళకి విధించే శిక్ష అంటారు. వాళ్ళకి యముడు విధించిన శిక్ష ఛేదన నరకం. ఇక్కడ వాళ్ళకి కూడా కాళ్ళు చేతులు తీసేస్తారు. అలా ముండంతో ఎలా అయితే వాళ్ళ బాడీ ఉంటుందో అది వెరీ క్లియర్ గా చూపించడం జరిగింది. ఇది నిప్పుల మీద కాల్చడం, విపరీతంగా మాంసం కోసం జంతువుల్ని చంపేవాళ్ళని, ఇక మాంసం కోసం జంతువుల్ని విపరీతంగా క్రూరమైన వేటలు కొనసాగించే వాళ్ళ కోసం. ఈ కాన్సెప్ట్ లోనికి వెళ్దాం రండి. ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చూసి వెళ్ళిపోవడం కాదు,
ఒక రకంగా చెప్పాలంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అవునా, ఇంత భయంకరంగా ఉంటుందా, నరకలోకంలోకి వెళ్తే గనుక ఇంత వేదన, ఇంత బాధ, ఇంత పెయిన్ ఉంటుందా అనేటటువంటి భయంకరమైన దృశ్యాలు మాకు కనపడుతున్నాయి. రౌరవం అండి ఇది ఈ పాములు తేలుతో కనిపించడం, ఇతరుల బాధని ఆనందించడం. కొంతమంది సాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంటారు, ఇతరుల బాధని ఆనందిస్తుంటారు. వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి పాములు తేళ్ల మధ్య ఆనందం పొందుతారు వాళ్ళు. పొందుతారు. వాళ్ళ కోసం ఇలాగా ఇక్కడ చూసారా, ఐహప్పానం అని వేడి నీళ్లు పోస్తారనమాట. సో ఈ మద్యం సేవించే వాళ్ళకి, ఆ మద్యం మత్తులో ఇతరులకి ఇబ్బంది పెట్టే వాళ్ళకి మద్యం విపరీతంగా సేవించడం, మత్తు పదార్థాలని విపరీతంగా ఎంజాయ్ చేసి వాటిని అందరికీ ప్రోత్సహించే వాళ్ళ కోసం ఇది శిక్ష. వేడి నీళ్ళు మీద కళ్ళు పీకేస్తున్నారు ఇక్కడ ఏకంగా. కుటుంబానికి ద్రోహం చేసే కుటుంబ ద్రోహం, వాళ్ళకి, నమ్మిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని మోసం చేసే వాళ్ళకి అందతా మిశ్రం. అది ఇక్కడ ఏంటి చూసారా, ఎలుకలతో కరిపించేసి క్రిమి భక్షణ అనమాట. అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఆ బట్టల్లోనికి ఎలుకల్ని పంపించి కరిపించేస్తుంటే వెలవెలలాడిపోతున్నట్టు ఇక్కడ మూమెంట్ యాక్షన్ కూడా ఇప్పించారనమాట. ఇది వజ్రకంటక శాల్మలి నరకం అంట. బాణాలతోనే హింసిస్తున్నారు ఇక్కడ. ఇతరుల శరీరం కావాలని తీవ్రంగా విధంగా గాయపరచడం. ఇది చూసారా, మనిషిని ఓ చెట్టుని రెండుగా చీల్చేసినట్టు మనిషి శరీరాన్ని గొలుసులతో కట్టేసి చీల్చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలు తేలిగ్గా తీసుకుని ఎవరైతే అత్యవసర సేవలు చేయాలనుకుంటున్నారో వాళ్ళని చేయాల్సి వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ ప్రాణాలు తేలిగ్గా తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది హాస్పిటల్స్లో వార్డెన్స్ కానీ వాళ్ళు కానీ అర్జెంటుగా సమాచారం అందిస్తే ఆ ప్రాణాలు నిలుస్తాయి, కానీ వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు, అందువల్ల ప్రాణాలు పోతాయి. కాకులు గ్రద్దలతో పొడిపించి చంపడం అనే శిక్ష పర్యవర్తనం అంట. పక్షులతో హింస ఇతరులను నష్టపెట్టి చేస్తూ తాను తప్పించుకునే వాళ్ళకి ఈ పరివర్తనకు సంబంధించినటువంటి శిక్ష ఉంటుందని కూడా వెరీ డీటెయిల్ గా ఇక్కడ రాయడం జరిగింది. ఇదేంటండి, ఒక చెట్టు పెట్టారు, ఇద్దరు కూల్ గా కూర్చున్నారు. ఇది నార్మల్ గా కొంతమంది భర్త పోయిన తర్వాత కొంతమంది వీడియోస్ అక్కడ శిక్ష సంబంధించి ఇది కూడా క్రిమి భోజనం. ఇది మహాభయంకరంగా ఉంది. పురుగులు, తేనెటీగలతో మనిషిని అంటే కరిపించి చంపేయడం అనమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే తేనెటీగలకి ఆహారంగా పెట్టడం. ఈ తేనెటీగలకి అంటే సంపదను నిల్వ చేసుకుని విపరీతమైన సంపద ఎంత సంపాదించినా వాళ్ళు సరిపోదు, ఇంకా సంపాదించాలని కోరుతూ ఉంటారు వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి, మనుషుల్ని నిలువెల్లా బోల్తా కొట్టించి, అంటే వాళ్ళని వేలాడదీస్తూ వాళ్ళకి శిక్ష పెట్టడం అనేది, ఇవన్నీ ఎంత భయంకరంగా కాదు, ఫస్ట్ మనుషుల్ని ఆలోచింప చేసే విధంగా ఉంటున్నాయి. ఇదంతా కూడా రవిచంద్ర గారి ఓన్ క్రియేషన్ అయినప్పటికీ కూడా దాని రిఫరెన్స్ గరుడ పురాణం చదవడానికి కానీ, గరుడ పురాణంలో ఉన్న విషయాలను మనం యాక్సెప్ట్ చేయాలన్నా, దాన్ని అర్థం చేసుకోవాలన్నా చాలా గట్స్ ఉండాలి. అవునండి, ఇది ఉత్కొచ్చడం, వేలాలు తీసుకొట్టడం, ఇతరులను అమానుషంగా హింస చేయడం. అంటే హింస అంటే రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు కోరుకున్నది చేయలేకపోవడం, చేయలేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మానసికంగా హింస చేయడం అన్నమాట. వాళ్ళని తలకిందులుగా వేలాడదీసి ఇక్కడ ఏంటండి, పెద్ద పెద్ద బండరాళ్ళు మోయిస్తున్నారు భుజాల పైన. బలహీనల్ని తొక్కడం అంటే కొంతమంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండి వాళ్ళకున్న అధికారంతో బయట వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని బెదకుండా వాళ్ళని తొక్కేయడం అన్నమాట వాళ్ళ ఎదుగుదలకి. ఇక్కడ చూడండి, దొంగతనం, మోసాలు, ఎవరైనా వంచే పనులు చేస్తే గనక కొరడాతో కొట్టేటటువంటి శిక్ష అమలవుతుంది. తామిశ్ర నరకం అంటారంట దాన్ని.
అలానే ఇక్కడ చిన్న పిల్లలకి కాన్సెప్ట్ ఉంది. మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని ఒక నాలెడ్జ్ ఇవ్వాలి అంటే చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఇస్తే బాగుంటుంది. కాబట్టి చిన్నపిల్లలకి పాపం అంటే ఏమీ తెలీదు. చిన్న చిన్న తప్పులు చిన్నప్పటి నుంచి వాళ్ళు అలవాటు చేసుకోవడం వల్ల పెద్ద అయినాక అది కామన్ గా మారిపోతూ అలవాటుగా మారిపోయి పాపానికి తావిస్తోంది. కాబట్టి చిన్న కాన్సెప్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కడ వాళ్ళు ఆశపడతారు, బొమ్మలు, చాక్లెట్లు, అమ్మకు అబద్ధాలు చెప్పడం, స్కూల్లో చిన్న చిన్న తప్పులు చేయటం. కాబట్టి వీళ్ళు ఏంటంటే రక్త పిశాచాలు భయపడతాయి, బూచీలు ఉంటాయి, మీరు అలాంటి తప్పులు చేస్తే అని చెప్పడానికి మాత్రమే ఈ చిన్న కాన్సెప్ట్ అనేది పెట్టారు. మనిషి జీవితంలో తప్పులు చేయడం అనేది చాలా సహజ లక్షణం. తప్పులు చేసుకుంటూనే పోతారు. ఆ తప్పులలో కూడా మోతాదు ఉంటుంది, స్టేజెస్ ఉంటాయి. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ ఇతరులను హింసించాలనుకోవడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం, దోపిడీలు చేయడం, సొంత కుటుంబ వాళ్ళను, నమ్మిన వాళ్ళను, స్నేహితుల్ని కూడా వాళ్ళు ఏంటంటే చీట్ చేయడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంత భయంకరమైన శిక్షలు చూసామో చిన్న పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే చిన్న చిన్న తప్పులు కూడా చెప్పకుండా ఉండడం కోసం వాళ్ళలో కూడా ఒక చిన్న పరివర్తన తీసుకురావడానికి ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడేం శిక్ష అమలు అవ్వట్లేదు, దయ్యాలు ఉంటాయి, రక్త పిశాచాలు మిమ్మల్ని భయపెడతాయని చెప్పడానికి ఒక కాన్సెప్ట్. కుంభీపాకం, నూనెలో మనుషులు అలా వేయించేస్తున్నారు. ఏంటంటే వీళ్ళు జంతువుల్ని నిర్దయంగా చంపేయడం అట్లాంటి కాన్సెప్ట్లు భూలోకంలో చేస్తున్న వాళ్ళకి వేడిగా నూనెలో వేయించేస్తున్నటువంటి కాన్సెప్ట్ కుంభీపాకం. ఇక ముందుకు వెళ్తే గనక ముసళ్ళతో భయపెడుతున్నటువంటి శిక్షలు కూడా కనపడుతున్నాయి. ఇది మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం. ధనదాహం, మనిషికి అనేక రకాల కోరికలు, అనేక రకాల దాహాలు ఉంటాయి. అందులో ధనదాహం అనేది ఎంత భయంకరమైందంటే కేవలం డబ్బు బంగారం మాకు ఉంటే చాలు, మనుషులకి విలువ ఇవ్వము, సంబంధాలు, మానవ సంబంధాలు అవసరం లేదు, ఒకటి ఎలా పోతే మనకేంటి, మన దాహం తీరుతుంది కదా, మనకు ధనదాహం తీరుతుంది కదా అని ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎలాంటి శిక్ష ఏం లేదు. వాడికి ఏదైతే దాహంతో మితిమీరిపోయిన తప్పులు చేశాడో అదే డబ్బును తెచ్చి వాడి నోట్లో కూరేసి వాడికి శిక్ష అనుభవించేలా చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా మందికి కనెక్ట్ అవ్వడానికి అవకాశం. అవునండి, ధనదాహం అనే సబ్జెక్ట్ తో ఇది చేసాము. ఏంటంటే నూతులో నీళ్లు తోడుతున్నట్టుగా మనిషి యొక్క కోరికలు కానీ, డబ్బు సంపాదించాలని కోరిక కానీ, ఎంత చేసినా సరే ఇంకా ఇంకా సంపాదించాలని కోరికే ఉంటుంది. ఆ కోరికని ఎవరు కూడా అదొక వ్యసనం కింద తయారైపోతుంది డబ్బు సంపాదించడం. ఆ విధంలో కుటుంబాన్ని మర్చిపోతారు, వాళ్ళ బాధ్యతలు మర్చిపోతారు, దేశంలో ఒక పౌరుడి యొక్క పాత్ర మర్చిపోతారు, అన్ని మర్చిపోయి వాళ్ళు సొంతానికే చేస్తారు. అది వాళ్ళకి వాళ్ళు ఏది చూసినా డబ్బే కనబడుతుంది, ఏది ముట్టినా డబ్బే కావాలనుకుంటారు. అంత దారుణమైన ధనదాహంతో ఉన్న వాళ్ళకు ఈ వ్యసనానికి గురయ్యి ఇలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి శిక్ష అంట. వెల్కమ్ టు స్వర్గం. ఇక్కడ మంచికి మాత్రమే చోటు, ఎటు చూసినా ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదమే. అవును, అవినీతికి తావు లేకుండా మంచిగా బ్రతకాలి అనుకునే వారికి, అబద్ధాలు చెప్పకుండా ఒకరికి మంచి చేయాలి అనుకునే వాళ్ళకి, ఇలా ఎన్నో రకాలుగా మంచి గొప్ప పనులు చేస్తున్నవారు, పుణ్యాన్ని మూటగట్టుకున్న వారికి ఇక్కడ చోటు. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎటు చూసినా వెలుగు, ఆహ్లాదకరంగా ఉంది. రండి రవి గారు, ఏంటి కాన్సెప్ట్? అదేనండి, ఇప్పటి వరకు మనం ఎన్ని శిక్షలు చూసాం కదా, అంటే మనం ఎంత ఇదేం లేకుండా అంత అత్యంత అద్భుతంగా పైన ఉండాలంటే స్వర్గంలోకి ఎలా ఉంటుంది అనేది ఆ డార్క్ లోంచి లైట్ లోకి తీసుకొచ్చామంట. దీనివల్ల మంచి ఇది ఫీల్ అవుతారు. లేదు దానికంటే ఇదే బెటర్, అది కావాలా ఇది కావాలని ఆలోచిస్తే దీనిలోకే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు అన్నమాట. సో అక్కడంతా కోపమే ఉంది, కసి ఉంది. ఇక్కడ ఈ ఐరావతంపై కూర్చున్నటువంటి రాజు నవ్వులో ముఖం ఉంది. ఆ ఫేస్ లో స్మైల్ చాలా క్లియర్ గా, అంటే ఇక్కడ ఆనందం ఉంది అని చెప్పడం, ఇక్కడ సంతోషం ఉందని, ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పడం. ఇక్కడ రంభా ఉర్వశిల థీమ్ కూడా పెట్టేశారు. అవునండి. ఇక్కడ పైన ఇంద్రుడు కూర్చున్నాడు ఐరావతం మీద. ఇంద్రుడు ముఖం రజనీకాంత్ ఫేస్ దగ్గరగా తీసుకొచ్చాం. అటు ఇటు రంభా ఉర్వశి వీళ్ళందరూ మేఘాల్లో తేలుతున్నట్టుగా ఈ దృశ్యం ఒకసారి చూడగానే వాళ్ళకి చాలా ఆనందంగా, ఇప్పుడు ఆల్రెడీ కొంత బాధలోని కొంత భయంతోనే లోపలికి వస్తారు కదా, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందంట. ఇక్కడ చూసినంత ఈజీగా లేదండి,
చూడడంలో కూడా మేము చాలా తెలుసుకున్నాం. రవి గారు, దీనికోసం ఎంతమంది టీం వర్క్ చేశారు? కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఈ ఫైబర్, ఈ బొమ్మలు తయారు చేయడం, రోబోటిక్ కాన్సెప్ట్ చేయడం, ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. అవునండి. ఇది చాలా కష్టపడ్డాం. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఎన్ని హ్యాండిల్ రోజుల చేసాం. నుంచి? 8 months నుంచి చేస్తున్నామండి ఇది ప్రాజెక్ట్. ఉమ్. ఇప్పటికీ ఒక షేప్ లోకి వచ్చింది. ఇంకా ఈ పండక్కి అత్యంత అద్భుతంగా ప్రజలకి ఆనందపరుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ యమలోకానికి రావాలి అంటే ఎక్కడికి రావాలి వైజాగ్ లో? యమలోకం అంటే ఇక్కడ గ్రౌండ్ మేళా ఉందండి. ఆ ఏ గ్రౌండ్ సబ్మెరీన్ దగ్గర బీచ్ గ్రౌండ్ లో ఉంది. ఈ గ్రౌండ్ లో మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అందులో ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంది. సో 8 నెలల నుంచి తీవ్రంగా శ్రమించి ఈ కాన్సెప్ట్ ని తీసుకురావాలి. ఇది పబ్లిక్ కి ఉపయోగపడాలి. ఇప్పటి వరకు ఎన్నో థీమ్స్ చేశారు. ఎంతో మంచి పేరు ఉంది రవిచంద్ర గారికి అండ్ టీమ్ కి. కానీ ఈసారి కాన్సెప్ట్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరిలో ఒక మార్పు తీసుకురావాలి. ఒక గొప్ప సబ్జెక్ట్ ని వీళ్ళకి చూపించాలనేది కాన్సెప్ట్ తో యమలోకం, నరకం, స్వర్గం కాన్సెప్ట్. పైగా ఇక్కడి నుంచి స్వర్గంలోకి వచ్చే ముందు దైవ దర్శనం కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. అంతా అయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళినట్టుగా, అంటే వాళ్ళకి చాలా మందికి నమ్మకం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి మీద. ఒక్కసారి మాకు అటువంటి ఆలోచనలు రాకుండా ఉండండి చూసేటట్లుగా. భగవంతుడు అంటే భయం, భక్తి ఉన్న వాళ్ళు తప్పు చేయడానికి ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంటారు. కాబట్టి స్వర్గానికి దగ్గరగా దేవుడు ఉన్నాడు, అంతేనా? అవునండి. ఇక్కడ పూజారిని చేసాం. ఈ పూజారి ఈ పూజలు చేస్తున్నట్టుగా, పూజలు చేస్తున్నట్టుగా జస్ట్ ప్రజలు వచ్చి చూస్తారు. వాళ్ళ బాధలు ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పుకొని దండం పెట్టుకుని ఇక్కడ బయటకు వెళ్ళేటట్టుగా ఇది ఫైనల్ ఎండ్ లో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చామంట. ఇది చాలా మంచి విగ్రహం. 12 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది. ఇదంతా డైమండ్స్ ఇవి ఉన్నాయి కదా, ఒక ఆర్టిఫిషియల్ డైమండ్స్, ఆర్టిఫిషియల్ గోల్డ్ తో డెకరేట్ చేసాము. చాలా బాగా వచ్చింది. మంచి అద్భుతమైన విగ్రహం ఇది. మాత్రం నాకు చాలా నచ్చింది.